గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. విషింగ్ యూ ఏ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. సో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి ఈరోజు సెషన్ మనకి పాలిటీ. సో థాట్ ఆఫ్ ద డే, సక్సెస్ ఇస్ ద సమ్ ఆఫ్ స్మాల్ ఎఫర్ట్స్ రిపీటెడ్. సక్సెస్ అనేది మీరు చేసే చిన్న చిన్న పనుల సమాహారం. అంటే అది చిన్న పని అనిపించవచ్చు, కానీ అదే రేపు మీకు సక్సెస్కి కీలకమైనది అయి ఉండొచ్చు. చిన్న చిన్న పాయింట్స్ ఎక్కడైనా రాసుకోవటం, చిన్న చిన్న స్టాటిస్టిక్స్ ఒక బుక్లో మెయింటైన్ చేసుకోవటం, లేదు ఒక అపాయింట్మెంట్ గురించి ఎక్కడైనా ఒక చోట అంతా కూడా రికార్డ్ చేసుకోవటం. సో ఇవన్నీ చూడటానికి చిన్న చిన్న పనులే, కానీ ఇవే సక్సెస్కి కారణాలు అవుతాయి. ఇంకా ఎవరన్నా 24/7 యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కనుక జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలాగే ద ఫస్ట్ క్వశ్చన్, లా కమిషన్ ఏర్పడినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? లా కమిషన్ ఏర్పడినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. సో ఆప్షన్స్: లార్డ్ మింటో, వారెన్ హ్యాస్టింగ్స్, అలాగే విలియం బెంటిక్, లార్డ్ క్యానింగ్. సో లా కమిషన్ ఏర్పడినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ క్యానింగ్, లార్డ్ మింటో, వారెన్ హ్యాస్టింగ్స్, విలియం బెంటిక్, లార్డ్ క్యానింగ్, నన్. సో రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. అంటే ఒక్కసారి మీరు క్రొనాలజీ ఒకసారి గుర్తు చేసుకోండి. రెగ్యులేటింగ్ యాక్ట్, చార్టర్ యాక్ట్ దగ్గర నుంచి రండి. రెగ్యులేటింగ్ యాక్ట్, అలాగే పిట్స్ ఇండియా యాక్ట్, చార్టర్ 3 చట్టాలు, ఆ తర్వాత మనకి కంపెనీ రూల్ ఎండ్ అవ్వటం, క్రౌన్ రూల్ మొదలవటం. ఈ క్రొనాలజీ అంతా, ఈ యొక్క ప్యాటర్న్ అంతా ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టయితే మీకు 1773లో మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతారు. సో గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అవుతారు. సో ఇదొక ఫస్ట్ పాయింట్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అవుతారు. ఇదొక ముఖ్యమైన పాయింట్. అలాగే ఆ తర్వాత దీంట్లో అడ్రస్ చేయని అంశాలన్నీ కూడా పిట్స్ ఇండియా చట్టంలో అడ్రస్ చేస్తారు. అంటే దీంట్లో కొద్దిగా పట్టించుకొని ఆర్ ఏ సమాధానం చెప్పలేనివన్నీ కూడా పిట్స్ ఇండియా చట్టం. సో దీనినే మనం ద్వంద్వ ప్రభుత్వానికి ఒక అంశంగా, అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఇక్కడ వస్తాయి. అలాగే ఆ తర్వాత 3 చార్టర్లు 1813, 1833, 1853. నేను అడిగిన క్వశ్చన్ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చైనాతో వ్యాపారం, అలాగే టీ వ్యాపారంలో మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీకి మోనోపోలీ, మిగిలిన అన్నింటిలోనూ అందరూ వ్యాపారం చేయొచ్చు అనేది చార్టర్ చట్టంతో. అలాగే మిషనరీలకి, అలాగే రిలీజియస్ పరమైన అంశాలకి కొంత డబ్బులు పక్కన పెట్టడం 1813 చార్టర్ ప్రకారం ముఖ్యమైన అంశం. అయితే అతిపెద్ద చార్టర్గా పేరుగాంచిన 1833 చార్టర్ ఉంది చూసారా? 1833 చార్టర్ ద్వారానే లా కమిషన్ అనేది ఏర్పడింది 1834లో. 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారిపోయారు, అవునా? 1833 ప్రకారం 34లో లా కమిషన్ ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది 73 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 74లో సుప్రీంకోర్టు అట్ ఫోర్ట్ విలియమ్స్, 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం 34లో లా కమిషన్. మరి 33లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వచ్చేసారుగా. ఎవరు వచ్చింది? అలా వచ్చింది విలియం బెంటిక్, మొదటి గవర్నర్ జనరల్. మరి నేనేమో క్వశ్చన్ అడిగా, గవర్నర్ జనరల్ ఎవరు? బెంగాల్ గవర్నర్ జనరల్ అనేసి. అసలు అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరలే లేరు. నన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అయిపోయింది. అసలు అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరలే లేరు. నన్ ఇస్ రైట్ ఆన్సర్ అయిపోయింది. అంటే మనం అనుకుంటాం ఏదో ఒక ఆప్షన్ రైట్ అవుతుందని, కానీ కాదు. సో వారెన్ హ్యాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, విలియం బెంటిక్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, లార్డ్ క్యానింగ్ ఫస్ట్ వైస్ రాయ్, మరి లార్డ్ మింటో మతపరమైన అంశాలకి ఆర్ మతపరమైన నియోజకవర్గాలకి పితామహుడు, లార్డ్ ఆఫ్ కమ్యూనల్ రీఫార్మ్స్ అని చెప్తాం మనం. 1909 ఆయన పేరుతోనే మెంటో మోరల్ రీఫార్మ్స్ అనేవి కూడా ఉన్నాయి. అలాగే ద్విసభ సిద్ధాంతాన్ని మొదటిసారిగా ఎప్పుడు ప్రతిపాదించారు? ద్విసభ అంటే బైకామరలిజం అనే దానిని ఎప్పుడు ప్రతిపాదించారు? చార్టర్ యాక్ట్ 1833, చార్టర్ యాక్ట్ 1813, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909. సో చార్టర్ యాక్ట్ని మొదటిసారిగా ఎప్పుడు ప్రస్తావించారంటే, ఒక్కసారి మీరు అన్ని పాయింట్స్, ఈ పర్టిక్యులర్ చాప్టర్ మాత్రం చాలా కీలకం సార్. యూపీఎస్సీ ఎగ్జామ్ దగ్గర నుంచి ఏ జిఎస్ రిలేటెడ్ ఎగ్జామ్ ఉన్నా పాలిటీ గ్యారంటీ. అందులో ఈ క్వశ్చన్, ఇప్పుడు జిఎస్ కాస్త పాలిటీ కొద్దిగా స్కోర్ ఉన్న టాపిక్స్ అడుగుతారు అని అనుకుంటే దీంట్లో నుంచి అయితే గ్యారంటీ క్వశ్చన్. పాలిటీ 15-12 క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉందంటే ఈ చాప్టర్ గ్యారంటీ.
మనకి గ్రూప్ 2 మెయిన్స్లో 75 మార్కులకు ఉంది. అంటే ప్రతి చాప్టర్ టచ్ అవుద్ది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా టచ్ అవుతుంది. ఒక్కసారి యూపీఎస్సీ సరళి గమనించండి. మరి రైట్ ఆన్సర్ ద్విసభ సిద్ధాంతం అయితేనేమి, డయార్కీ అయితేనేమి, ద్విసభ సిద్ధాంతం అలాగే డయార్కీ ఈ రెండు ఎప్పుడు ప్రతిపాదించారు? డయార్కీ ద్విసభ సిద్ధాంతం ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఇదే మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అంటాం. ఇదే మాంటెక్ చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అని అంటాం మనం. మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలతో పిలుస్తాం. అలాగే దీని తర్వాత 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు. అంటే 10 ఏళ్లకు ఏర్పడాల్సిన కమిషన్ 8 ఏళ్లకే ఏర్పడటం. గో బ్యాక్ సైమన్ అనే నినాదాలు రావటం. లాలా లజపత్ రాయ్ గారు అప్పటి పాకిస్తాన్లోని లాహోర్లో జరిగిన అల్లర్లలో ఆ వ్యతిరేక అంశాల్లో లాఠీ చార్జ్ దెబ్బలకి తాళలేక మనకి లాలా లజపత్ రాయ్ గారు చనిపోవటం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫౌండర్, ఇదంతా మనకు సీక్వెన్స్. కాబట్టి ఈ క్రొనాలజీని మర్చిపోవద్దు. మరి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరిగాయి ఈ సైమన్ కమిషన్ తర్వాత. 1930, 31, 32 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. మరి రౌండ్ టేబుల్ సమావేశాలకి 3టికి అటెండ్ అయిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గాంధీజీ గారు 1931 రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే అటెండ్ అయ్యారు. కాకపోతే 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు, ఎలాంటి పెద్ద నిర్ణయాలు అయితే రాలేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ప్రకారం డయార్కీ కానీ అలాగే బైకామరలిజం అంటే ద్విసభ సిద్ధాంతం కానీ ద్వంద్వ పాలన కానీ రెండు కూడా వచ్చిన చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. డయార్కీ అంటే మనకి రిజర్వ్డ్ లిస్ట్, ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ అనేసి, అలాగే మనకి ద్వంద్వ పాలన బైకామరలిజం ఇది ఇప్పటికీ ఉందిగా మన దేశంలో. లోక్సభ రాజ్యసభ అనేది ఇవాళకి ఉందిగా. సో ఇది ఆప్షన్ 3 అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. సో నేను అడిగింది ఏంటంటే పౌరసత్వ చట్టం అడగలేదు, బట్ ఐ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిటిజన్షిప్. పౌరసత్వ అంశం ప్రకారం ఎవరు ఓటు వెయ్యలేరు? పౌరసత్వ అంశం ప్రకారం ఎవరు ఓటు వెయ్యలేరు? ఎన్ఆర్ఐ, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఓసీఐ, ఏ పర్సన్ హూ అటైన్స్ ఇండియన్ సిటిజన్షిప్ వయా న్యాచురలైజేషన్. సహజీకృత పౌరసత్వం ద్వారా పౌరసత్వం పొందిన వ్యక్తి. సో ఒక్కసారి జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. సిటిజన్షిప్ పౌరసత్వ కాన్సెప్ట్ ప్రకారం ఎవరు ఓటు వెయ్యలేరు? ఎన్ఆర్ఐ, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఓసీఐ, ఏ పర్సన్ హూ అటైన్స్ సిటిజన్షిప్ వయా న్యాచురలైజేషన్. రైట్ ఆన్సర్. మరొక్కసారి గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఓటు వెయ్యలేనిదెవరు అని అడిగాను సార్ నేను. హూ కెనాట్ ఓట్ అని అడిగాను సార్. సో మరి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ప్రవాస భారతీయుడు ఓటేస్తారు, ఆయన ఇండియన్ సిటిజన్. వేరే దేశపు సిటిజన్షిప్ తీసుకోకపోతే ఆయన ఇండియన్, ఆయన ఓటేస్తారు. దేశ పౌరుడు ఎందుకు ఓటేస్తారు? ఓసీఐ ఓటు వేయలేరు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి, వేరే దేశంలో పౌరసత్వం ఉన్న వ్యక్తి, భారతదేశ సంతతికి చెందిన వ్యక్తి, మల్టిపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్కి అవకాశం ఉన్న వ్యక్తి. సో వీరు ఇండియాలో ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ పౌరుడు మాత్రం కాదు. వీళ్ళకి ప్రాథమిక హక్కులు ఇండియన్ సిటిజన్స్కి ఉన్నట్టు ఉండవు. వీళ్ళైతే ఓటేయలేరు, పోటీ చేయలేరు. ఎవరైతే ఓటేయలేరో వాళ్ళే పోటీ చేయలేరు కూడా. ఓటు వేసే వాళ్ళకే పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పర్సన్ హూ అటైన్స్ ఇండియన్ సిటిజన్షిప్ వయా న్యాచురలైజేషన్. పౌరసత్వం ఏ మార్గం ద్వారా వచ్చినా పౌరసత్వమే. ఈ మార్గం ద్వారా వచ్చింది, పుట్టుకతో పుట్టిన వాళ్ళకి ఇక్కడ పోటీ చేయాలి, అలాంటిది ఏమీ లేదు. షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు కానీ క్వాలిఫికేషన్స్ ఫర్ ప్రెసిడెంట్ వీటిల్లో షుడ్ బి ఏ సిటిజన్ బై బర్త్ అలా అనరుగా. అలా అంటారా? అలా అనరు కదండి. షుడ్ బి ఏ సిటిజన్ బై బర్త్ అది లేదుగా, అసలు మనకు ఆ కాన్సెప్టే లేదుగా. పుట్టుకతో అంటే మనకి ఇది అవ్వాలని ఉంది, కానీ భారత పౌరుడు పుట్టుకతో అవ్వాలని ఉంది. భారత పౌరుడు అయితే చాలు, ఏ మార్గం ద్వారా అయినా పర్లేదు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఓసీఐ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మనకి తెలుసు కదా, పౌరసత్వం 5 రకాలుగా వస్తుంది, 3 రకాలుగా కోల్పోతుంది. సో 3 రకాలుగా కోల్పోతాం, 5 రకాలుగా పొందుతాం. సిటిజన్షిప్ బై బర్త్, సిటిజన్షిప్ బై డిసెంట్ అంటే పుట్టుకతో వారసత్వంతో, అలాగే సహజీకృత పౌరసత్వంతో న్యాచురలైజేషన్, అలాగే సిటిజన్షిప్ బై బర్త్, సిటిజన్షిప్ బై రిజిస్ట్రేషన్ ద్వారా అంటే పుట్టుకతో వారసత్వంతో సహజీకృత పౌరసత్వంతో రిజిస్ట్రేషన్ ద్వారా, అలాగే వేరే దేశ భూభాగాన్ని ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ టెరిటరీ,
వేరే దేశ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా. ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎ టెరిటరీ 5 రకాలుగా వస్తుంది. రెనౌన్సియేషన్, టెర్మినేషన్, డిప్రైవేషన్. అంటే నాకు భారతదేశ పౌరసత్వం వద్దు అన్నప్పుడు వెంటనే కోల్పోతారు. అలాగే అన్నీ తెలిసి నేను వేరే దేశపు పౌరసత్వం తీసుకున్న భారతదేశ పౌరసత్వం కోల్పోతాం. అలాగే దేశ పౌరసత్వాన్ని అక్రమ మార్గాల్లో పొందిన భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. సో 5 రకాలుగా తెచ్చుకుంటాం, 3 రకాలుగా కోల్పోతాం. పౌరసత్వ సవరణ చట్టం 2019లో చివరిసారిగా సవరించారు. 3 దేశాలకు చెందిన 6 మతాల వారు 2014 డిసెంబర్ 31లో భారతదేశంలో కనుక వచ్చినట్లయితే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోము అనే అంశం అక్కడ ఉంది మనకి క్లియర్గా. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఓసీఐ కంటే ఓటు వేయలేరు. రైట్. ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. అడిగిన ప్రశ్న జాగ్రత్తగా చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ సరికావు అని అడిగా. ఆర్టికల్ 14, 19, 21, ఆర్టికల్ 32. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఆర్టికల్ 14, 19, 21, ఆర్టికల్ 32, 227, ఆర్టికల్ 20, 21. రైట్ ఆన్సర్. ఆర్టికల్స్ చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఆర్టికల్స్ చూసుకోండి ఒక్కసారి. అందుకే ఆర్టికల్స్ కావాలి, రావాలి, ఫోకస్ చెయ్యాలి అని చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఆర్టికల్స్ మీకు చాలా చాలా ముఖ్యం, చాలా కీలకం ఆర్టికల్స్ మీకు. సో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆర్టికల్ 14, 19, 21 గోల్డెన్ ట్రినిటీ కరెక్టేనా? ఏంటి 14, 19, 21? 14 రైట్ టు ఈక్వాలిటీ, 19 6 రకాల స్వేచ్ఛలు, 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ. 3 కరెక్టే. గోల్డెన్ ట్రినిటీ లేదా గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. ఆర్టికల్ 32, 227 ఒక్కసారి గుర్తు చేసుకోండి. 32 రిట్లు కరెక్టే. 226 అనుకుంటా, 227 జ్యుడిషియల్ రివ్యూ అనుకుంటా, 226 అనుకుంటా హైకోర్టు రిట్లు ఇచ్చే ఆర్టికల్. సో ఇది తప్పు. ఆర్టికల్ 20, 22, 20, 21 నెవర్ సస్పెండెడ్. ప్రాథమిక హక్కులుగా ఉన్న ఇవి ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడు రద్దు కావు. సో అసలు ఎప్పుడు రద్దు కావు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ప్రాథమిక హక్కులన్నా ఎమర్జెన్సీ టైంలో రద్దు అవుతాయి. అసలు ఇవి ఎప్పుడు రద్దు కావు కదా. ఏది మనకి ఆర్టికల్ 20 అంటే గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు పనిష్ చేయటం, నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా, నో డబల్ జియోపార్టీ, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని ఆర్టికల్ 20. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ. చట్టం నిర్దేశించిన నియమ నిబంధనల ప్రకారమేనా జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ తీసేయాలి, కానీ మరే మార్గం ద్వారా తొలగించడానికి వీల్లేదు. ఎ పర్సన్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కెన్ ఓన్లీ బి రిమూవ్డ్ ఓన్లీ అకార్డెన్స్ విత్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దిట్ ఈస్ క్లియర్లీ మెన్షన్. చంపేస్తారా? చంపేయండి, కోర్టుకే రైట్ ఉంది. కోర్టు మాత్రమే వ్యక్తిని చంపగలదు. చంపడం అంటే నా ఉద్దేశంలో ఉరి శిక్ష, ఐ మీన్ టు సే, వేరే విధంగా కాదు. ఒక మనిషిని అతనికి జీవించే హక్కు లేదని చెప్పేది కోర్టే. ఇంకెవరు చెప్తారు? సార్ అతను నాకు నచ్చలేదు సార్, అతను నేను చంపేస్తా. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడానికి మీరెవరు? కోర్టు మాత్రమే చేయాలి ఆ పని. మనుషుల మధ్య బ్రతికే అర్హత లేదు అతను చేసిన క్రైమ్ అంత పెద్దదని కోర్టు భావిస్తే ఇట్ విల్ డూ ఇట్. కోర్టుని ధిక్కరించి ఏదీ చేయకూడదు. కోర్టే అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎవరినైనా కోర్టు విచారిస్తుంది, ఎవరినైనా కోర్టు పనిష్ చేస్తుంది. అందుకే న్యాయమాత కళ్ళకు గంతలు కడతారు, అందరూ సమానమే అనే ఉద్దేశంతో. రైట్. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆర్టికల్ 32, 226. కమిటీలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన కమిటీలని సరి అయిన క్రమంలో అమర్చండి. సర్కారియా కమిషన్, రాజమన్నార్ కమిషన్, పుంచ్ కమిషన్. సరి అయిన క్రమంలో అవి ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా అమర్చండి. ఇక్కడ ఒక చిన్న చాలా మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే రాజమన్నార్ కమిషన్ మీకు తెలుసు కదా, తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో రాష్ట్రానికి అత్యధిక అంశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తూ. అలాగే సర్కారియా కమిషన్ గవర్నర్లకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఒకే వ్యక్తి 2 అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి అంటే గవర్నర్గా వెళ్ళే వ్యక్తికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఇలా ఉండాలని సూచించింది. ఇట్స్ ఎ రికమెండేషన్ అంతే. అలాగే పుంచ్ కమిషన్ కూడా రాష్ట్రపతి గారి నియామకం అప్పుడు ఎలా అయితే ఉంటాయో, ఏది ఆయన తొలగించడానికి ఒక పద్ధతి, అలాంటివి గవర్నర్కి కూడా ఉండాలి అని చెప్తూ అనేక అంశాలు పుంచ్ కమిషన్ కూడా చెప్పింది. సిరీస్ ఆఫ్ ప్రశ్నలలో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ ఇవి ఏర్పడిన సంవత్సరాలు. నెక్స్ట్ పాలిటీ క్లాస్లో అసలు ఇవి ఏం సిఫార్సు చేశాయి,
పుంచ్ కమిషన్ ఏం చెప్పింది, సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, మేజర్ రికమెండేషన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా. సిరీస్ ఆఫ్ క్లాసెస్ అంటే క్లాసులు వెళ్ళే కొద్దీ మనం వీటి గురించి మాట్లాడుతూ వద్దాం. సో రైట్ ఆన్సర్ ఏది అంటే 1 2 3 2 3 1 2 1 3 3 1 2 1 3 2 రైట్ ఆన్సర్. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సర్కారియా కమిషన్ 1983 సార్, రాజమన్నార్ కమిషన్ 1962 సార్, పుంచ్ కమిషన్ 2007 సార్. సో రైట్ ఆన్సర్ ఈజ్ 2 1 3 ఆప్షన్ 3 ఇస్ ద 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి కొన్ని పరీక్షలు ఎలా అడుగుతారంటే ఈ కమిటీలోని సభ్యులు అడుగుతారు, అందుకే సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అన్న. అసలు ఫస్ట్ అవి ఎప్పుడు ఏర్పడ్డాయి అనేది మనకు తెలిస్తే ఆ కమిటీలోని సభ్యులు ఎవరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కమిటీల్లోని సభ్యులు మనకి చాలా ఇంపార్టెంట్. సర్కారియా కమిషన్ అయితేనేమి, పుంచ్ కమిషన్ అయితేనేమి, అలాగే రాజమన్నార్ కమిషన్ అయితేనేమి, ఈ కమిటీలలోని సభ్యులు మనకి చాలా ఇంపార్టెంట్. మనకి పాలిటీ మెయిన్స్కి టైం ఉంది కాబట్టి గ్రూప్ 2లో ఈ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం రాబోయే క్లాసులలో. రైట్ 2 1 3. అలాగే క్రిస్మస్ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజే చివరి రోజు. సో లాస్ట్ డే ఆఫర్, ఈ రోజు తర్వాత ఇంత తక్కువ ప్రైస్లో 9 పేపర్లు అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి ఉపయోగపడేలాగా మనకి ఆఫర్ ప్రైస్తో అయితే బ్యాచ్ ఉండకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఆఫర్ ప్రైస్తో అయితే బ్యాచ్ ఉండకపోవచ్చు ఈ రోజు తర్వాత. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరైనా ఇప్పుడే ఆ బ్యాచ్ని అవైల్ చేసుకోండి. Y416 అనే కోడ్ని వాడి, Y416 అనే కోడ్ని వాడి ఈ రోజు తర్వాత ఇంత తక్కువ ధరలో ఈ బ్యాచ్ అయితే ఉండకపోవచ్చు. Y416 అనే కోడ్ని వాడి ఈ బ్యాచ్ని అయితే మీరు పొందండి. Y416 అనే కోడ్ని వాడి ఈ బ్యాచ్ని అయితే మీరు పొందండి. అది ఓన్లీ మెగా ప్యాకే, అది ఓన్లీ గ్రూప్ 2 కోర్సే కాదు, మెగా ప్యాక్ మీద కూడా. మెగా ప్యాక్ ఇస్ ఈక్వల్ టు మాస్టర్ ప్యాక్. అన్ని కోర్సులు, లైవ్ క్లాసులు, టెస్ట్ సిరీస్లు, ఈ బుక్స్ అన్నీ మెగా ప్యాక్లో భాగమే. రైట్. ఎలక్టోరల్ బాండ్లు ఏ రాజకీయ పార్టీకైనా జారీ చేయొచ్చంట. ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీకైనా జారీ చేయొచ్చంట. అలాగే ద మ్యాక్సిమం లిమిట్ ఆన్ ద ఎలక్టోరల్ బాండ్ ఈజ్ 1 lakh. పొలిటికల్ పార్టీ హ్యాస్ టు ఎన్కాష్ ద బాండ్ ఇన్ 21 days. సో రైట్ ఆన్సర్. ఎలక్టోరల్ బాండ్లు ఏ రాజకీయ పార్టీకైనా ఇవ్వచ్చంట. క్లారిటీ నెంబర్ 1, ఎలక్టోరల్ బాండ్స్ని ఏ రాజకీయ పార్టీకి పెడితే ఆ రాజకీయ పార్టీకి ఇవ్వలేం. ఎన్నికల బాండ్లని గత ఎన్నికల్లో కనీసం 1% ఓట్లు వచ్చిన పార్టీకే ఇవ్వగలం. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేసే పార్టీకి, గత ఎన్నికల్లో ఎక్స్పీరియన్స్ లేని పార్టీకి, అంటే 1% ఓటింగ్ అన్నా ఉండాలి. 1% ఓటింగ్ రావాలి, అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా. ద మ్యాక్సిమం, అసలు ఎలక్టోరల్ బాండ్స్కి మ్యాక్సిమం లిమిటే లేదు. పొలిటికల్ పార్టీ హ్యాస్ టు ఎన్కాష్ ద బాండ్ ఇన్ 21 days. 21 రోజులలో పొలిటికల్ పార్టీ బాండ్ని ఎన్కాష్ చేసుకుంటుందంట. 15 రోజులే, 21 days కూడా కాదు. నాకు నచ్చిన పార్టీకి నేను డబ్బులు ఇవ్వచ్చు త్రూ బాండ్. లిమిట్ లేదు, ఎంతైనా ఇవ్వచ్చు. డినామినేషన్స్ ఉన్నాయి కానీ లిమిట్ లేదు. 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, ఆ పైన ఎంతైనా ఇచ్చుకోవచ్చు. డినామినేషన్స్ లిమిట్ ఉంది కానీ ఇంత ఇవ్వాలి అని లిమిట్ లేదు. సాధారణంగా ఎన్నికలకి ముందు ఇలాంటివి రిలీజ్ చేస్తారు. రేపు మనకి సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి, మేబీ ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి, మార్చిలో దీన్ని రిలీజ్ చేస్తారు మనకి మళ్ళీ. సో ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఓ రకంగా డబ్బు ఎన్నికలకి ఫండింగ్ ద్వారానే వస్తుంది. ఆ ఫండింగ్ జెన్యూన్గా జరగాలనే ఉద్దేశంతో దీనిని డెసిగ్నేటెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్లోనే ఈ ఎన్నికల బాండ్లు సేల్ చేస్తారు. అన్ని చోట్ల ఇవ్వరు, ఓన్లీ సెలెక్టెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్. సో ఆన్సర్ ఏమవుతుంది? నన్ అవుతుంది. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్, ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. మీ అందరికీ తెలుసు కదా పిఎం కేర్స్ అంటే ఏంటో తెలుసు కదా. సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, పిఎం కేర్స్. సో సిటిజన్ అసిస్టెన్స్, సో ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ కోవిడ్ టైంలో 2020లో తీసుకొచ్చారు. కోవిడ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్లో చాలా బాధాకరం, తల్లిదండ్రులు కోల్పోయి చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. చాలామంది ఓన్లీ పేరెంట్సే ఉన్న చైల్డ్ కూడా చాలామంది అనాథలుగా ఉండిపోయారు. మరి వాళ్ళకి ఏదో ఒకటి ఆదుకోవాలి కదా.
పేరెంట్స్ కోల్పోయారు. ఇంట్లో ఒక నలుగురు ఉంటే, అంటే ఇంట్లో వాళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, నాయనమ్మ, తాతయ్య లేదా అమ్మమ్మ, తాతయ్య, వీళ్ళు కూడా కోల్పోయారు. సో బాధాకరం అది. సో పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ 2021, పిఎం కేర్స్ వచ్చింది 2020, ఇది తప్పు. పిఎం కేర్స్ వచ్చింది 2020, ఇక్కడ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అన్నారు కదా, అది 2021 కరెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ద చిల్డ్రన్ హూ లాస్ దేర్ పేరెంట్స్, ఎస్ కరెక్ట్. పిఎం కేర్స్ అనేది ఎవరికైనా, పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారో వారికి సహాయం చేయటానికి కరోనా ద్వారా, అది కూడా సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా చాలా పెను విధ్వంసాన్ని సృష్టించింది దేశవ్యాప్తంగా. సో తల్లిదండ్రుల్ని అలాగే సంరక్షకుల్ని కోల్పోయిన పిల్లలకి దీన్ని వర్తింపజేస్తారు. సో 2021లో ఓన్లీ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గవర్నెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్, గవర్నెన్స్ పరిధిలోకి వస్తుంది, గవర్నెన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దేనికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు? జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ ఎక్స్ట్రీమిజం, జుడిషియల్ ఓవర్ రీచ్, జుడిషియల్ రివ్యూ. సో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితేనేమి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయితేనేమి ప్రజా ప్రయోజన వ్యాజ్యం, అలాగే సుమోటో అయితేనేమి, ఈ రెండు కూడా జుడిషియరీ ప్రజలకి దగ్గర చేసేవి, ప్రజలకి జుడిషియరీని దగ్గర చేసేవి, ప్రజలకి జుడిషియరీని దగ్గర చేసేవి రెండు. దిస్ టూ విల్ మేక్ ద పబ్లిక్ టు కమ్ క్లోజర్ టు ద జుడిషియరీ. అంటే ఇప్పుడు ఎవరైనా సరే మనకి న్యాయ వ్యవస్థ ఎప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చూడదు. న్యాయ వ్యవస్థ ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు చూస్తుంది. అందుకే అనేక కీలకమైన అంశాలు న్యాయ వ్యవస్థ పరిధిలో ఉంటాయి. సో న్యాయ వ్యవస్థ చట్టాలు చేయదు, చట్టాలు అమలు చేయదు, కానీ చట్టాలు అతిక్రమిస్తే న్యాయ వ్యవస్థ ఎవరూ పిలవకుండా న్యాయ వ్యవస్థ వచ్చేస్తుంది. సో అంతటి కీలకమైన బాధ్యత న్యాయ వ్యవస్థది. సో మరి అందులో ప్రజలకి ఎప్పుడూ ఫర్గా ప్రజల వైపున, న్యాయం వైపున ఉండేది న్యాయ వ్యవస్థ. మరి జుడిషియల్ యాక్టివిజం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుమోటో, అంటే ఎక్కువ మంది ఒకే సమస్య మీద ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, కొన్ని వందల వేల మంది ఒకే సమస్య మీద ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళందరికీ దేని ద్వారా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సుమోటో ఒక కేసు టీవీలో ప్రసార మాధ్యమాల్లో చూసేది, ఎవరో కోర్టులో అడ్వకేటో లేదా కోర్టులో జడ్జి గారు చూశారు, ఇలా జరుగుతోంది, ఇలా ఒక చాలా అమానవీయ ఘటన జరిగిందని కోర్టులో జడ్జి గారు చూశారు. ఎవరూ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ విల్ టేక్ బై ఇట్ సెల్ఫ్, సుమోటోగా తీసుకుంటుంది. సో అది జుడిషియల్ యాక్టివిజం. జుడిషియల్ ఎక్స్ట్రీమిజం లేదు, జుడిషియల్ ఎక్స్ట్రీమిజం లేదు, జుడిషియల్ రివ్యూ ఉంది. ఎస్, న్యాయ సమీక్ష, కోర్టు తను చేసిన తీర్పుల్ని తనే సవరించుకునే పద్ధతి. అలాగే కింద కోర్టులో చేసిన అంశాలు పై కోర్టుకు వచ్చి, అంటే ఒక తీర్పు వచ్చేసిన తర్వాత అప్పుడు సవరించుకునే పద్ధతి. కింద కోర్టులో పై కోర్టుకు వస్తే అపీల్ ద్వారా ఓ తీర్పు వచ్చేసింది, తీర్పు నాకు అనుకూలంగా రాలా, అప్పుడు సవరించుకోవచ్చు. లేదా అప్పుడప్పుడు ప్రభుత్వం చేసే చట్టాలు, పాలసీలు, వీటిని కూడా ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, దీన్ని కొట్టేయాలి అని కోర్టు అప్పుడప్పుడు ఆర్డర్స్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? న్యాయ సమీక్ష. అంటే మనం చేసేది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని పరిశీలించి పర్యవేక్షించి తీర్పులు లేదు వాటికి సంబంధించిన అంశాలలో అభిప్రాయాలు వెలుబుచ్చేది కోర్టు. ఇంకా కోర్టు అభిప్రాయాలు చెప్పిందంటే దాదాపుగా అదే తీర్పు అవుతుంది. సో జుడిషియల్ రివ్యూ అంటే అది కోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టే సవరించవచ్చు, అదే కోర్టు. లేదు ప్రభుత్వం చేసిన పాలసీలు, విధానాలని కూడా ఇది తప్పు, ఇది చెల్లుతుంది, ఇది చెల్లదు అని కూడా సవరించవచ్చు. అలా ఎన్జేఏసీ, మీ అందరికీ తెలుసు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ని ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం, వ్యతిరేకమని కొట్టేసింది 99th అమెండ్మెంట్ని. అలాగే డిమానిటైజేషన్ కరెక్టే అని సమర్థించారు. ఈడబ్ల్యూఎస్ కరెక్టే, రాజ్యాంగబద్ధమైంది అన్నారు, జ్యుడిషియల్ రివ్యూ చేశారు దాంట్లో. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే జుడిషియల్ యాక్టివిజం. ఎస్ సార్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరి అయినది ఏది? ప్రైవేట్ మెంబర్ బిల్ కెన్ బి పాస్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఎక్స్క్లూడింగ్ రూలింగ్ పార్టీ. పబ్లిక్ మెంబర్ బిల్ కెన్ బి పాస్డ్ బై ఎనీ వన్ ఇన్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఓన్లీ వన్, ఓన్లీ టూ, బోత్ వన్ అండ్ టూ, నన్. So private member bill can be passed by any member of the parliament excluding ruling party. Public member bill can be passed by anyone in the union executive. Only one, only two, both one and two, none. Right answer. So ఇక్కడ నేను అడిగింది బిల్లు గురించి. బిల్లు స్వరూపం ఏంటి? ఫస్ట్ ఎవరో ఒకరు పెడతారు పార్లమెంట్లో, ఆ బిల్లుని ప్రవేశపెడతారు, ఆ బిల్లు మీద డిస్కషన్ జరుగుతుంది. ఆ బిల్లు రెండు లోక్సభ, రాజ్యసభలో, అది ఏ స్థాయి బిల్లు అయినా
రాజ్యసభలో పరిధి తక్కువ ఉన్న బిల్ అయినా సరే రాజ్యసభలో పాస్ కావాల్సిందే. రాజ్యసభకి మనీ బిల్లో పరిధి తక్కువే, కానీ బిల్ పాస్ అయితే కావాలి కదా. నేను రాజ్యసభని బైపాస్ చేస్తానంటే కుదరదు. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ముగ్గురు కలిస్తేనే పార్లమెంట్. సో ఏ బిల్ అయినా 2 సభల్లో పాస్ కావాల్సిందే. సో బిల్లుని పార్లమెంట్లో ఆ బిల్లు స్వరూపాన్ని బట్టి అది కొన్నిసార్లు లోక్సభలోనే ప్రవేశపెట్టాల్సి రావచ్చు, ఉదాహరణకి ద్రవ్య బిల్లులు, లేదు కొన్ని బిల్లులు ఎక్కడైనా ప్రవేశపెట్టరావచ్చు, ఉదాహరణకి రాజ్యాంగ సవరణ బిల్లులు. సో ఆ బిల్లును అక్కడ ప్రవేశపెట్టిన తర్వాత ఆ హౌస్లో ఏ సభలో అయితే పెట్టారో ఆ సభలో ఫస్ట్ ఆమోదం పొందాలి, ఆ తర్వాత నెక్స్ట్ హౌస్కి వెళ్ళాలి, తదుపరి సభకి. అది ఆ స్వరూపాన్ని బట్టి అది సాధారణ మెజారిటీయా, స్పెషల్ మెజారిటీయా, ఆ తర్వాత రాష్ట్రపతి. ఈ క్రమంలో ప్రైవేట్ మెంబర్ బిల్స్ కూడా వార్తల్లో ఉంటాయి అప్పుడప్పుడు. అంటే ఒక సభ్యుడు ఏ పార్టీకి చెందిన సభ్యుడైనా, అతను రూలింగ్ పార్టీకి చెందిన సభ్యుడైనా, అపోజిషన్ పార్టీకి చెందిన సభ్యుడైతే చాలు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టచ్చు. సో రైట్ ఆన్సర్, ప్రైవేట్ మెంబర్ బిల్ కెన్ బి పాస్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఎక్స్క్లూడింగ్ రూలింగ్ పార్టీ. అన్న ఎట్లా పాస్డ్ కూడా తప్పు, ప్రెజెంటెడ్ ఎట్లా పాస్ చేస్తారు? అతను ప్రవేశపెట్టగలరు, అంతేగాని అతను పాస్ చేస్తే పాస్ అవ్వదు. సభ ఆమోదం కావాలి. అది బిల్లుని బట్టి అది సాధారణ మెజారిటీయా, ప్రత్యేక మెజారిటీయా, సభ ఆమోదించాలి. పాస్డ్ ఎట్లా అవుద్ది? తప్పేది. అయినా రూలింగ్ పార్టీ సభ్యుని ఎందుకు ఎక్స్క్లూడ్ చేయాలి? అయినా ఎంపీయే కదా. రూలింగ్ పార్టీ సభ్యులు కూడా 0 అవర్లో మనకి ప్రశ్నోత్తరాల సమయం, క్వశ్చన్ అవర్లో, శూన్య గంటలో ప్రశ్నలు అడగచ్చు. వీళ్ళు రూలింగ్ పార్టీ, వీళ్ళకి అన్నీ తెలుసు, వీళ్ళదే గవర్నమెంట్, వీళ్ళు అడగటానికి లేదని అనకూడదు. రూలింగ్ పార్టీ సభ్యులైనా వాళ్ళు ఎన్నిక చేసుకుంటేనే కదా ఎన్నికైంది, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. పబ్లిక్ మెంబర్ బిల్ కెన్ బి పాస్డ్ బై ఎనీ వన్ ఇన్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఇది తప్పే. అదేంటి సార్ ఎనీ వన్ అంటే? యూనియన్ ఎగ్జిక్యూటివ్లు ఎవరు సార్? అటార్నీ జనరల్ కూడా యూనియన్ ఎగ్జిక్యూటివే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రి మండలి, అటార్నీ జనరల్ అందరూ యూనియన్ ఎగ్జిక్యూటివే. వీళ్ళలో ఎవరైనా పాస్ చేయొచ్చా? వీళ్ళు పాసింగ్ అథారిటీగా ఉంటారు కానీ ఎవరైనా పాస్ చేయలేరు. రాజ్యసభ, లోక్సభ పాస్ కాని బిల్లుని రాష్ట్రపతి పాస్ చేయరు. క్లారిటీ నెంబర్ 1. రాష్ట్రపతి పాస్ చేస్తేనే బిల్లు చట్టం అవుతుంది. లోక్సభ, రాజ్యసభ పాస్ చేసిన అంటే కేవలం రాష్ట్రపతి పాస్ చేయలేరు, కేవలం పార్లమెంటు పాస్ చేయలేదు. అంటే వీళ్ళ ముగ్గురు కలిస్తేనే. అంటే ఎనీ వన్ తప్పు, ఆల్ ద మెంబర్స్ ఇన్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కరెక్ట్. ఎనీ వన్ అంటే ఎట్లా? అంతే కదా. రాష్ట్రపతి గారే పాస్ చేయలేరు. ఆయన ఎంత ఆర్డినెన్స్ ఇచ్చినా ఆర్డినెన్స్ మళ్ళీ డిస్కషన్ జరగాలి, ఆర్డినెన్స్ మళ్ళీ పాస్ కావాలి, లేకపోతే బిల్లు చట్టం కాదు. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది? నన్ను అవుతుంది. అవునండి, ఎస్. హోప్ఫుల్లీ వాయిస్ అంతా క్లియర్గానే ఉందనుకుంటున్నాను. పేపర్లెస్ నాగాల్యాండ్, రెండవది ఉత్తరప్రదేశ్. రెండవది పేపర్లెస్ నాగాల్యాండ్ మొదటిది అయితే, రెండవది ఉత్తరప్రదేశ్. పేపర్లెస్ దాంట్లో మొదటిది పేపర్లెస్ అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ మొదటిది నాగాల్యాండ్ అయితే, రెండవది యూపీ. మొదటిది అయితే నాగాల్యాండ్ సార్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మరి ఈ సందర్భంలో మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మనకి ఆఫర్ అయిపోతుంది. మనం ప్రిలిమ్స్ అయిపోయినా అంటే ఐ మీన్ టు సే ప్రిలిమ్స్ అంటే ఫిబ్రవరి 20 తర్వాత కాదు నేను అనేది, ప్రిలిమ్స్ క్లాసులు అయిపోయాక కాదు నేను అనేది, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయాక కాదు నేను అనేది. ప్రిలిమ్స్ క్లాసులు మనకి దాదాపుగా సంక్రాంతి ఇంచుమించుగా జనవరి 20 కల్లా అయిపోతాయి. ఇంకా అప్పటి నుంచి మనకు 1 మంత్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఉంటుంది. ఇంకప్పుడు మీరు రోజు 1 గంట ఎగ్జామ్ రాయటం, 1 గంట దాన్ని రివ్యూ చేసుకోవడం, మరి మిగిలిన టైం 1 గంట ఎగ్జామ్ రాస్తారు, 1 గంట రివ్యూ చేస్తారు, 1 గంట తెలియని కాన్సెప్ట్నో లేదా డౌట్ ఉన్న కాన్సెప్ట్నో రివైజ్ చేస్తారు. 3 గంటలు. మరి మిగిలిన టైం ఏంటి? ఇంకప్పుడు మెయిన్స్ కూర్చోవటమే. అప్పుడు చాలా డీటెయిల్డ్గా మెయిన్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. మరి అప్పుడు ప్రిపేర్ అవ్వాలంటే మనకి క్లాసెస్ అయితే ఉండాలి కదా. మరి ప్రిలిమ్స్కి అటు మెయిన్స్కి కలిపి 2 క్లాసెస్ ఇప్పుడు మనకి ఆఫర్లో దొరుకుతున్నాయి. సో అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్ ఈ రోజుతో ఆఫర్ ప్రైస్ అనేది ఉండకపోవచ్చు రేపటి నుంచి. మరి రేపటి నుంచి దీని ఒరిజినల్ ప్రైస్ 3300 దాకా ఉండొచ్చు. అప్పుడు మీరు కోడ్ అప్లై చేసినా 2000, 3100, 3050 రూపాయలు ఇలా వస్తుంది. అంటే ఎక్స్ట్రా ఎందుకు, ఒక 600 ఎక్స్ట్రా పెట్టుకోవడం. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ టేక్ దిస్ బ్యాచ్. లేదు సార్ నాకు ఇవన్నీ వద్దు, మీరు ఇక్కడ కూడా Y416 అనే కోడ్ని వాడచ్చు. యూ కెన్ యూజ్ ద కోడ్ Y416. లేదు సార్ నాకు ఇవన్నీ వద్దు, ఐ వాంట్ పర్ఫెక్ట్, ఇక్కడ మీరు కోడ్ అప్లై చేస్తే 2403. లేదు సార్ నాకు అన్నీ కావాలి, మెగా ప్యాక్, టెస్ట్ అన్నీ కావాలి. ఇక్కడ మీరు చూడొచ్చు APTS మెగా ప్యాక్ 14,000 ఆన్లైన్ లైవ్ క్లాసెస్,
457 టెస్ట్ సిరీస్లు, 448 ఈబుక్స్, 38 వీడియోస్, ఇవన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎన్నాళ్ళు వ్యాలిడిటీ? 2 ఏళ్ళు వ్యాలిడిటీ. సార్ ఇప్పుడు నేను ఆ కోర్స్ తీసుకుంటే సరిపోదా? ఏపీ కోర్సు ఇది గ్రూప్ 2కి. మళ్ళీ మేము ఎగ్జామ్ దగ్గర పడితే ఫిబ్రవరి 25 ఎగ్జామ్, మనకి జనవరి చివరి వారంలో ఎంసీక్యూ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తాం. దాదాపుగా 2000 ఎంసీక్యూస్ ఏమో అందులో ఉంటాయి. మళ్ళీ అప్పుడు బ్యాచ్ పర్చేస్ చేస్తారా? అవసరం లేదు కదా. ఇప్పుడు తీసుకోండి. తీసుకునేది ఏదో 3000 సంథింగ్ 3400 ఇప్పుడు. సో ఇప్పుడు మీరు బ్యాచ్ ఇప్పుడు పర్చేస్ చేస్తే ఫ్యూచర్ క్లాసులు కూడా మీకు అవైలబుల్ కదా, వచ్చే 2 ఏళ్ళు అవైలబుల్ కదా. సో వై 416 అంటే మీకు ఇప్పుడు 3405కి ప్రిలిమ్స్ క్లాసులు, మెయిన్స్ క్లాసులు, ప్రిలిమ్స్ అప్పుడు వచ్చే టెస్ట్ సిరీస్ బ్యాచ్, మెయిన్స్ అప్పుడు వచ్చే టెస్ట్ సిరీస్ బ్యాచ్, ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్కి ఏ బ్యాచ్ వచ్చినా, ఫ్యూచర్లో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఒక బ్యాచ్ వస్తుంది, మళ్ళీ అప్పుడు క్లాసులు తీసుకుంటారా? ఎందుకిన్ని? ఒకేసారి ఆఫర్ ఉంది కదా, ఉపయోగించుకోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. మరి ఈరోజు తర్వాత ఈ ఆఫర్ ఉండకపోవచ్చు. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.